వెల్కమ్ టు పూరా లోకల్. పల్లెల్లో ఎన్నికల నగర మోగనుంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ ఏడాది జనవరి 31తో గ్రామ పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం ముగిసింది. ఆగస్టు 1 నాటికి 6 నెలలు పూర్తవుతుంది. ప్రస్తుతం పల్లెల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. 6 నెలలు దాటితే కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామాలకు రావాల్సిన గ్రాంట్స్ ఆగిపోనున్నాయి. దీంతో ప్రభుత్వం ఆగమేఘాల మీద పంచాయతీ ఎన్నికలు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. దీని ప్రాధాన్యత అంశంగా తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సచివాలయంలో రివ్యూ నిర్వహించారు. అయితే కులగణన నిర్వహించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. కులగణన చేయడానికి 5 నెలల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. దీంతో కేంద్రం నుంచి వచ్చే నిధులు వెనక్కిపోతాయని భావిస్తున్న ముఖ్యమంత్రి ఆలోపే ఎన్నికలు నిర్వహించేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. గవర్నర్ ఆమోదిస్తే 234 కొత్త గ్రామాలు, రాష్ట్రంలో మొత్తం 12,789 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 234 నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ సమయం వరకు నూతన 234 గ్రామ పంచాయతీల ఏర్పాటు కోసం ఉద్దేశించిన పెండింగ్ ఫైల్స్పై సంతకం పెడితే మొత్తం 13,003కు చేరుతాయి. పార్టీల గుర్తుపై కాకుండా ఈ ఎన్నికలు జరుగుతాయి. బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఈ ఎన్నికలు వార్డు సభ్యులను, సర్పంచులను ఓటర్లు ప్రత్యక్షంగా ఎన్నుకోవాల్సి ఉంటుంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఆగస్టు 1న నిర్వహించే కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. బీసీ కులగణనపై ఓ కమిటీ వేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో ఎన్నికలు నిర్వహించాలని సర్కార్ కృతనిశ్చయంతో ఉందని తెలుస్తుంది. కేంద్రం నిధులను దక్కించుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయం ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇది ఇప్పుడున్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.